వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అట్లనే దానిపైన ఒక వీడియో కూడా చేయండి అన్న, మాకు కొంచెం యూస్ఫుల్ అవుతుందని అయితే చెప్పారు. సో దీనికోసం అయితే ఈ వీడియో నేనైతే చేయడం జరుగుతుంది. సో మనకి ఏపీపీసెట్ హాల్ టికెట్స్ అనేవి 5 అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ హాల్ టికెట్ రిలీజ్ చేసినప్పుడు మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ వెబ్సైట్ ఎక్కడ ఉంటుంది, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అట్లనే మీరు ఏపీపీసెట్ 2024 రాస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏపీపీసెట్ 2024 సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్లనే మీకు ఏమైనా ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ కావాలన్నా సరే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా సరే మన ఛానల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చి చిరిరెడ్డి 3. ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడొచ్చు. మీకు కావాల్సిన ప్రతి మోడల్ పేపర్ కూడా, ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మోడల్ పేపర్ కూడా దానిలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను డిస్క్రిప్షన్లో ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇస్తాను లింక్. అది మన ఏపీపీసెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. ఒకసారి దానిపైన అయితే ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేశాక మీరు ఈ సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. వన్స్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేశాక ఇది ఏపీపీసెట్ 2023 సేమ్ ప్రొసీజర్ 2024లో కూడా ఉంటుంది. ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అని ఉంటుంది. అక్కడ మీ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి దేంతో స్టార్ట్ అవుతుందంటే పీజీ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. పీజీ అనేది స్టార్ట్ అయ్యి తర్వాత నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అట్లనే ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీరు ఏదైతే డిగ్రీ చేశారో ఆ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అట్లనే మీరు తప్పకుండా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ పీజీ సెట్ అప్లికేషన్లో పెట్టారో ఆ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని అయితే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ అది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. వన్స్ మీ డౌన్లోడ్ అయిపోయాక చూసుకోవచ్చు మీకు ఏ సెంటర్ ఇచ్చారు, ఏ టైము, ఎగ్జామ్ టైం ఏంటి, ఇవన్నీ కూడా మీకు హాల్ టికెట్లు అయితే కనిపిస్తాయి అనమాట. అట్లనే మీకు అక్కడ మీరు ఆన్లైన్లో హాల్ టికెట్ చూసేటప్పుడే మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోయినట్లయితే అక్కడ గూగుల్ లొకేషన్ మ్యాప్ డైరెక్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దానిపైన ట్యాప్ చేస్తే మీకు డైరెక్షన్ కూడా చూపిస్తుంది ఎలా వెళ్ళాలి అనేది కూడా. సో ఇదనమాట మన ఏపీపీసెట్ 2024కి సంబంధించి హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.